11వ నెల 9వ తేదీ నుంచి ఏమంటున్నారంటే ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు. ఎయిర్పోర్ట్ ఇంకా జాబ్లు డెవలప్మెంట్ చేస్తానంటున్నారు కానీ ఒక ఎకరానికి 1 కోటి ఇస్తానంటున్నారు కానీ భూములు లేకపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళేమవుతారు? భూములు ఉంటే దానిపైన వాళ్ళు ఉపాధి చేసుకుని పని చేసుకుని ఏదో రోజుకు 600 400 చొప్పున తెచ్చుకొని వాళ్ళ కడుపులు నింపుకొని ఏదో తింటారు. అలాగే ఇక్కడ ఉన్న అంటే వాళ్ళు ఈ భూములు లేకపోతే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ భూములు ఉంటాయి కదా, మీరు 1 కోటి ఇవన్నీ ఇస్తూ ఉంటున్నారు కదా. వాళ్ళకి జీవనోపాధ్యాయం భూములపైనే వాళ్ళకి వస్తుంది కాబట్టి భూములు తీసుకోకండి. మా నాన్న కూడా ఒక కూలీ నాలి చేసుకున్న వ్యక్తే. అతను కూడా ఒక భూమి పైనకి వెళ్ళి మా దగ్గర ఉన్న భూమి 20 సెంట్లే. మాకు దాంట్లో ఉపాధి వస్తుంది కానీ దానికి చాలక మా నాన్న వేరే వాళ్ళ భూములపైకి వాళ్ళ తోటలకు వెళ్ళి పని చేసి రోజుకి 600 కూలీ తెచ్చి మాకు పెంచుతున్నారు. ఇంకా మాకు ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏటి వచ్చినా, పచ్చకమల్ల కానీ, కిడ్నీ రాళ్ళు కానీ, ఏదైనా పాము కరిసినా, ఏ వచ్చినా ఇదేంటి కాళ్ళు నొప్పులు ఇవేమి వచ్చినా మేము డాక్టర్స్కి ఎక్కడికి వెళ్ళము. కేవలం మేము ఇక్కడ మాకు దొరికే ఔషధాలు మొక్కల్ని మేము రసాలని తాగుతాం. మళ్ళీ ఆ ఆకులని మేము తింటాం. ఇలా కిడ్నీ రాళ్ళని ఇలా మేము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళము. మాకు ఇక్కడ చుట్టుపక్కలే ఎన్నో ఔషధాలు ఉన్నాయి. అలా అనేసి మీరు అన్ని రకాల ఉపయోగాలు ఉన్న చెట్లని తోటలని మీరు తీసుకోకూడదు. చూసారా అక్కడ ఈ కొబ్బరి చెట్లను చూసారా? ఈ కొబ్బరి చెట్లు అవ్వాలంటే మేము ఎంత కష్టపడి ఉండాలి. ఇలాంటి కొబ్బరి పంట ఇలాంటి ఎంత మంచి సైజులో ఉన్న కొబ్బరి బొండాలు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో? ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క కొబ్బరి చెట్టు 1000 రూపాయలు కొని ఇంత పెద్దది చేసాము. ఇంత మొక్క ఉన్నది మేము ఇంత పెద్దది చేసాము. ఇంత పెద్దది చేయాలంటే రోజు నీరు పెట్టి ఎంత కష్టపడి ఉండాలి. దానికోసం చూసారా ఇక్కడ అరటి చెట్టు చూడండి. ఈ అరటి చెట్టు అంత పెడలు ఎన్ని పెడలు వేసి ఉన్నాయి చూడండి. ఇలాంటి అరటికాయలు ఎన్నో ఉన్నాయి చూడండి. అక్కడ ఈ మునగ పంట చూడండి. దీనివల్ల మాకు గెల అమ్మితే ఒక 500 అయినా 300 అయినా రావచ్చు. దానివల్ల ఒక కొబ్బరి పంటకైతే ఒక సంవత్సరంకి 60,000 రూపాయల చొప్పున మాకు అందుతున్నాయి. ఇలా చూడండి ఈ మునగ పంట పైన మాకు కనీసం ఎనీ టైం నాన్ స్టాప్లు కాలుస్తుంటాయి చూడండి. ఈ మునగ చెట్టు పంట ఎంత వస్తుందంటే సుమారు చెప్పిన సంవత్సరానికి ఒక 50,000 ఇంకా వస్తుంటాయి. ఇలా డబ్బపళ్ళు చూడండి. ఇవి మేము ఎన్నో రకాల చెట్లను ఉడిసి ఎంతో కష్టపడి ఇంత పెద్ద మొక్కలు చేసి అలాంటి చెట్లను మీరు పోగొడతారా? అంత పెద్ద డబ్బపళ్ళు చూడండి. ఎక్కడైనా మీకు దొరుకుతాయా? అక్కడ ఇలాంటి మొక్కలను చూడండి. ఇలాంటి మామిడి చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ మామిడి చెట్టును మేము ఎంత కష్టపడి ఉడిస్తే ఎంతగా పెరుగుతుంది. ఇలాంటి ఎన్నో రకాల చెట్లను మీరు పాడు చేయడం మీకు మంచి పద్ధతి కాదు. చూస్తారా? అలా సపోర్ట్ చెట్టు చూడండి ఎలా ఉంది. ఆ సపోర్ట్ చెట్టు అంత పెద్దది అవ్వాలంటే అందులోపల ఎన్ని కాయలు పూయాలంటే మేము ఎంతో కష్టపడాలా. చూడండి ఇంత ఒక్కొక్క కాయ చూడండి, ఇంత ఒక్కొక్క కాయ చూడండి. ఇలాంటి కాయలు మేము ఎంతో కష్టపడి ఇంత పెద్ద చెట్లు ఉడిస్తే మీరేదో పూచకమని వచ్చేసి ఏదో ఎయిర్పోర్ట్ కట్టిస్తాం ఏదో చేసేస్తాం అనుకుంటూ అంటున్నారు కదా. అక్కడ దానిపండు చూడండి, దానిపండు చెట్టు చూడండి. ఇలాంటి దానిపండు ఎన్నో రకాల చెట్లు ఉడిస్తాం. మేము ఇలాంటి దానిపండు చెట్లు ఉడిసి మేము దీనిపై ఇవి కాయలు కాస్తున్న పళ్ళు తింటున్నాం. అక్కడ ఇది రామఫలం చెట్టు. దీనిది క్యాన్సర్కి క్యాన్సర్ అనే రోగానికి ఇది ఒక మందు, ఇది ఒక ఔషధం. ఇది వాటర్ యాపిల్ చూడండి. దీనికి వాళ్ళు ఏమైనా లేదన్నా ఒక సమయానికి మాకు దీనివల్ల ఉపయోగం కలిగించే ఉపాధి దగ్గర 10,000 సంవత్సరానికి 10,000 చొప్పున మాకు దీనివల్ల ఉపాధి కలుగుతుంది. అలాగే ఈ జామ చెట్లు చూడండి. ఈ జామ చెట్టు మేము ఎప్పటి నుంచి ఊడిస్తే ఎంత పెద్ద మొక్క. దీనివల్ల ఒక 5,000 మామిడి చెట్టు పైన మాకు సుమారు ఒక నెలకు 2 లక్షల పైగా వస్తున్నాయి. ఇలాంటి చెట్లను మేము తెచ్చుకోలేదు. మేము మా భూమిలో మాకు ముద్దు ఎయిర్పోర్ట్ వద్దు. మా భూమిలో మాకు ముద్దు. జై హింద్.